అంటే మీరు చూసుకున్నట్టయితే వైశ్య సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో, ఈ గత ప్రభుత్వం చూస్తే వైశ్య సామాజిక వర్గానికి 3 సీట్లు కేటాయించింది. లేదు, ఒక్క సీట్ ఇచ్చారు. ఒక సీట్ ఇచ్చారు. వేరే చాలా ఇచ్చారు, నామినేటెడ్ చాలా ఇచ్చారు. సో కానీ ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే ఒక్కటి కూడా అసలు ఇవ్వలేదు. సో దీనికి గల కారణాలు ఏమంటారు? అవునమ్మా, చాలా అసలు వైశ్య సామాజిక వర్గం అంటే ఒక వ్యాపారానికి చెందినటువంటి వర్గం. అంటే మా వల్ల ఏదైనా సరే డిసైడ్ ఫ్యాక్టర్స్ చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. అది కేసీఆర్ ఎంతో ఆలోచించి ఇచ్చుంటాడు కదా, సామాన్యుడు కాదు, మామూలుడు కాదు. మా వైశ్యులకు అన్ని స్థానాల్ని కల్పించాడంటే ఒక 8 మంది కార్పొరేషన్ చైర్మన్లకు ఇచ్చాడు, ఒక 11 మున్సిపల్ చైర్మన్లకు ఇచ్చాడు, 2 డిప్యూటీ మేయర్లను ఇచ్చాడు, ఇంకా మార్కెట్ కమిటీలను ఇచ్చాడు. ఇలా రకరకాలుగా అంటే టెంపుల్లో చైర్మన్లను ఇచ్చాడు, అన్ని రకరకాలుగా ఇచ్చాడు. ఇవన్నీ ఆలోచించి డెఫినెట్గా పార్టీ అయితే మాకు మంచి సముచిత స్థానం కల్పిస్తుంది అని. ఎందుకంటే కేసీఆర్ ఏమో స్వలాభం కోసం ఇస్తాడు, మేమేమో గాంధీ పార్టీ, మాది ఆర్యవైశ్యులు అంటేనే గాంధీ మహాత్ముని కులం. కాబట్టి గతంలో రోషయ్య గారు తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది, కానీ ఇన్ని పదవులు ఇచ్చాడు. కానీ కేసీఆర్ వైశ్యులకైతే ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేడు కదా, కాంగ్రెస్ పార్టీ అయితే ఇచ్చింది. కాబట్టి ఇప్పుడైతే అవకాశంలో వచ్చింది. మాలాంటి వాళ్ళు అసలు 2014 అధికారం పోయిన తర్వాత వైశ్యులందరూ మెల్లిమెల్లిగా భయస్థులు, ముఖ్యంగా చెప్పాలంటే భయస్థులు, ఒక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పెడతారని డెఫినెట్గా అధికార పార్టీ వైపే మొగ్గు చూపిస్తారు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతారు. కాబట్టి 2014 నుంచి ఇప్పటి వరకు చాలామంది పార్టీలో నుంచి అటు ఇటు డైవర్షన్ అయిపోయారు. ఇప్పుడు మెల్లిమెల్లిగా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇటు మళ్ళీ డైవర్ట్ అవుతున్నారు. కానీ నేను నిఖార్సుగా ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురి చేసినా, పదవులు ఇస్తామన్నా, ఏం చేస్తానన్నా, లాస్ట్ మినిట్లో నాకు టికెట్ రాకపోతే కూడా రెబల్గా వేయండి, మేము డబ్బు కూడా మేమే పెడతాము అని అక్కడి నుంచి పిలుపులు వచ్చినా, ఏం వచ్చినా కూడా నేను ఒక నిఖార్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలాగా ఇక్కడే ఉండి పనిచేసిన. కాబట్టి నాలాంటి వాళ్ళు కొంతమంది, ఇంకా కొన్ని మంది ఉన్నారు, అంటే స్టెప్ వైజ్ ఉన్నారు. అందరికీ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను అదే బేసిస్లో గట్టిగా టికెట్ వస్తుందని నేను ఆశించిన. ఎందుకంటే 2014లో ఆర్యవైశ్యులకు టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ, 18లో టికెట్ ఇవ్వలేదు, 23లో ఇప్పుడు కూడా టికెట్ ఇవ్వలేదు, 15 జిహెచ్ఎంసీ 20 జిహెచ్ఎంసీ అందులో కూడా టికెట్ ఇవ్వలేదు. మొన్న కాంగ్రెస్ పార్టీ లిస్ట్ అంటే కమిటీ వేసింది, 84 మంది జనరల్ సెక్రటరీని, వైస్ ప్రెసిడెంట్లని, పీసీసీ డెలిగేట్లని ఇన్ని ఇచ్చింది. కానీ వైశ్యులకు ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు. కాబట్టి నేను అదే ఆలోచనలో ఉంటే డెఫినెట్గా ఇన్ని ఇవ్వలేదు కాబట్టి ఒక టికెట్ అనే వరం ఇస్తారు నాకు అనుకొని చాలా ఆశతో ఎదురు చూసింది. కానీ ఆశ అయితే నిరాశ అయింది. ఇప్పుడైనా సముచిత స్థానం మా వైశ్యుల ఆశాభంగం కలగకుండా నేను ఒక్కదాన్ని మహిళను గట్టిగా స్టేట్ లెవెల్లో పోరాటం చేస్తున్నా. ఇంకా జిల్లాల వారీగా అక్కడక్కడ ఉన్నారు కొంతమంది, కానీ నిఖార్సుగా రాష్ట్రంలో వైశ్యులు అనేవాళ్ళు మగవాళ్ళే బయటికి రారు. ఇంకా మా కమ్యూనిటీలో అందులో నేను ఒక మహిళని ఇంత అగ్రెసివ్గా వచ్చి వర్క్ చేస్తున్నా అంటే మా కమ్యూనిటీలోనే అసలు ఒక్కొక్కసారి వైశ్యుల ఆడపిల్ల ఇంత గట్టిగా వస్తుందా అని మాకే ఆశ్చర్యం వేస్తుంది అని చాలామంది అంటారు. అని ఒకటి నాకు ఆ విధంగా పనిచేయడం అనేది ఒక ప్యాషన్. కాబట్టి ఆ ప్యాషన్ కోసం నేను పని చేసిన. రోషయ్య గారిని ఎక్కడైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా అంటే మీ బంధువు కరెక్ట్. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పార్టీ మారలేదు. ఆయనది అనేది నాకు ఆలోచన ఎప్పటికీ అదే ఉంటుంది. నేను ఎక్కడికైనా అదే చెప్తాను, రోషయ్య గారు పార్టీ మారలేదు, కుటుంబాన్ని తేలేదు. కాబట్టి ఆయన వారసత్వం ఎక్కడ కూడా లేదు. అందుకనే ఆయన్ని ఇన్స్పైర్గా తీసుకుంటాను. ఆయన ఆశీర్వాదం ఉంది, ఆయన ఇన్స్పైర్ ఉంది నాకు. అంటే నేను అదే ఆలోచనలో పోయినా ఆయనలాగా అని కాకుండా ఎంతో కొంత ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి అలా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. రోషయ్య గారితో మీకు ఎలాంటి మంచిగా ఉంటుండే సంబంధాలు ఉండేవి? మంచిగా ఉంటుండే, చాలా బాగుంటుండే. ఆయనకు కొంచెం రాజకీయం అంటే ఎవరు రావడం పెద్దగా ఇష్టం ఉండకుండే. రాజకీయం అంటే ఈరోజు ఇబ్బంది అని బాధపడుతుండే. ఆయన బాధపడుతుంటే ఇంట్లో వచ్చినామంటే ఇక అన్నీ తట్టుకోవాలి, అన్ని కష్టాలు. మన వాళ్ళు వైశ్యులు కొంచెం సౌమ్యులుగా ఉంటారు, అంతా తట్టుకోలేరు అని తన కొడుకుల్ని కూడా ఎవరిని రానియలేదు. కాబట్టి రానియలేదు కాదు, ఇంట్రెస్ట్ లేకనో ఎందుకో మరి వంశాన్ని అయితే ఎవరిని కూడా రాజకీయాలకు అలవాటు చేయలేదు. ఇంకా అట్లా నన్ను కూడా అంటుండే, ఎందుకమ్మా అవసరమా మనకు అనేవాడు. అంటే ఇంకా ఆయన గవర్నర్ అయిపోయిన తర్వాత
నేను మెల్లిగా నేను కొంచెం పదవులలో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఆయన తప్పదు, వదలదు ఈ అమ్మాయి అనుకొని అప్పటి నుంచి నాకు కూడా కొంచెం హెల్ప్ చేయడము. నేను ఇట్లా నా ప్రమోషన్ కోసమో దేనికోసం అడిగితే డెఫినెట్గా నేను చెప్పాను కదా ఇందాక, సోనియా గాంధీ గారికే ఆ రోజు నాకు మహిళా అధ్యక్షురాల కోసం సోనియా గాంధీకి ఫోన్ చేయాలన్నా, రాహుల్ గాంధీకి ఫోన్ చేయాలన్నా అని అడిగాడు. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా చెప్పిండు, ఫోన్ చేసి చెప్పిండు అని. అట్లా ఏమంటే వచ్చిన తర్వాత బయటికి వెళ్ళదని అర్థమైపోయింది కాబట్టి ఎంకరేజ్ చేశాడు. ఇట్లా ఉండదన్నమాట. అందుకనే ఆయన ఆశీర్వాదం నా మీద ఉండింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి చివరి మాటగా ఆయన నా గురించి మాట్లాడారు, వేరే ఏది. సో రైట్, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న రోషయ్య గారికి ఎట్లా ఉండదు ఆ బంధాలు? నాకు తెలియదమ్మా, ఎక్కువ తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత ఆయన గవర్నర్ పదవి అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉన్నారు. రాజకీయ జీవితం ముగిసిపోయి ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుండే, రిటైర్డ్ అయ్యి. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత మొట్టమొదటిసారి నేను రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పెద్ద ఆయన్ని కలిసాము. కానీ ముందు కూడా రేవంత్ రెడ్డి గారు 2-3 సందర్భాల్లో చెప్పిన అసెంబ్లీలో కొన్ని విషయాలు అక్కడ వెళ్ళి రోషయ్య గారితో మాట్లాడినప్పుడు కూడా మీరు నాకు స్ఫూర్తిగా నేను పనిచేశాను, మీరు చెప్పిన కొన్ని అవి చదువు అని చెప్తే నేను ఆ బుక్స్ అన్ని చదివాను అవి అని రేవంత్ రెడ్డి గారు ఆ సందర్భాన్ని తీసుకొని అక్కడ రోషయ్య గారితో మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కువగా సత్సంబంధాలు ఉన్నాయా లేవా నాకైతే తెలీదు. రాజకీయంగా అప్పుడెప్పుడో 17 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళు టీడీపీలో ఉండే, ప్రతిపక్షం ఉండే, మేము కాంగ్రెస్. రోషయ్య గారు అప్పుడు ఆర్థిక మంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. యాజిటేషన్ బాగా గొడవలు అవుతుండే. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిండ్రు. ఆ తర్వాత ఇమీడియట్గా ఒక 6 months ఎంతనో అనుకుంటాను, ఇమీడియట్గా తమిళనాడుకు గవర్నర్గా వెళ్ళడం, ఇవన్నీ ధనా జరిగిపోయినాయి. కాబట్టి ఇక్కడే ఉండింటే ఆ బంధం ఎలా ఉంటుండేనో నాకు తెలియదు. కానీ రాజకీయంగా రిటైర్డ్ అయిన తర్వాత రోషయ్య గారి దగ్గరికి వెళ్ళలేదా నాకు అవన్నీ మాట్లాడారా లేదా నాకు పెద్దగా తెలీదు. కానీ స్ఫూర్తి అయితే ఉందని ఆయన నోటి పరంగానే ఆ రోజు రోషయ్య గారు చనిపోయినప్పుడు మాట్లాడడం జరిగింది. రోషయ్య గారు ఇంట్లో మాట్లాడడం స్వయాన నేనుండి చూశాను. రైట్ అండి. కల్వ సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. అండ్ అట్లనే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ప్రజలందరికీ అందుబాటులో ఉండడం నాకు కూడా అదే ఇష్టం అండి. నాకు చాలా ఇష్టం సేవ చేయడము, అందుబాటులో ఉండడము. మనకు అధికారం ఇచ్చారు కాబట్టి ఎన్నో లక్షల మందిలో మనకి ఇచ్చారు, అవసరం ఇచ్చారు, మనకు లీడర్గా గుర్తించారు. ఎంతో దేవుడిచ్చిన వరము, ప్రజల ఆశీర్వాదం ఉండబట్టే మనం ఈ స్థానంలో ఉన్నాం. కాబట్టి ఆ స్థానాన్ని గౌరవంగా నిలబెట్టుకోవాలని కూడా అందరు ఆకాంక్షించండి.